ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. నా పేరు రవికిరణ్. ఈరోజు తారీఖు 6/1/2025. గడిచిన నూతన సంవత్సరంలో కొద్ది రోజులుగా దేవునితో ధ్యానిస్తున్న మాటలలో కొన్ని మాటలు నన్ను ఆలోచింపజేసినాయి. హెచ్కేల్ గ్రంథం 12వ అధ్యాయం 28వ వచనం. అయితే నా చుట్టుపక్కల ఉన్న అన్ని సంఘాలు పెద్దవి చిన్నవాటిని కొన్నిటిని చూసి ఉన్నాను. నేను నా జీవితం ఇప్పటికీ 29 సంవత్సరాలు. ఈ 29 సంవత్సరాల అనుభవంలో కొన్ని సంఘాలను నేను చూసి ఉన్నాను. అయితే గడిచిన కొద్ది రోజుల క్రితం నేను ఒక సంఘం నుంచి బయటికి రావడం జరిగింది. ఆ సంఘ కాపరి నాకెంతో ఆత్మీయంగా మారేందుకు చాలా వాటికి ప్రోత్సాహం చూపించారు. అయితే నేను సంఘంలో నుంచి బయటికి రావడానికి కారణం ఏంటంటే వాక్యం ప్రధానం అయిపోయింది, వ్యక్తులు దూరం అయిపోయారు. గడిచే రోజులలో నేను గమనించింది, వ్యక్తుల వాక్యమా అంటే వాక్యమే ప్రధానంగా కనబడుతుంది. ఎందుకంటే వ్యక్తులకి వయసు తక్కువ, వాక్యానికి చాలా పురాతనమైన వయసు ఉంది. వాక్యం మాట్లాడేంత వయసు నాకు లేకపోవచ్చు, కానీ వాక్యం యొక్క వయసు ప్రధానం అనేది నాకు అర్థమైంది. సో వ్యక్తులు ముఖ్యం కాదు, ఇక్కడ వాక్యమే ముఖ్యం. సో ఈ నూతన సంవత్సరం వాగ్దానం ఒకటి తీయడం జరిగింది. అయితే ఆయన గురించి మాట్లాడేంత సమయం, అవకాశం ఇంత తొందరగా వస్తాయని మాత్రం నేను అనుకోలేదు. ఎందుకంటే వాక్యం ప్రధానంగా నేను మలుచుకున్న సందర్భంలో సంఘం నుంచి నేను బయటికి రావడం జరిగింది. ఇప్పుడు అదే వాక్యం నా కనులకు తారసపడేటప్పటికీ సో ఒక వివరణగా ఏది నిజం, ఏది నిజం కాదు, నిజం అనేది ఏదైతే తారసపడుతుందో నిజం కానిది అబద్ధమైపోతుంది. సో దాన్ని మనం ధ్యానిస్తే దాని యొక్క విలువ ఏంటనేది మనమే నిర్ణయించగలుగుతాం. నేను ధ్యానించిన పదం హెచ్కేల్ గ్రంథం 12వ అధ్యాయం 28వ వచనం. నీవు వారితో ఇట్లను, ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును, నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును, ఇదే యెహోవా వాక్కు. అయితే ఇంతకు ముందెప్పుడు నేను ఇలా వీడియో రూపంగా మాట్లాడింది లేదు. వ్యక్తులు ఎదురుగా ఉండడం కానీ, ఒక ఫోన్లో మాట్లాడుకోవడం కానీ, ఇలా సంభాషణలు అయితే చేశాను, కానీ ఒక వీడియో రూపంగా మాట్లాడడం అనేది లేదు. ఎందుకంటే వ్యక్తులు ఎదురుగా మాట్లాడుకోవడానికి కలిసి ఉండాలి, లేదంటే కలుసుకోవాల్సిన పరిస్థితులన్నా ఉండాలి. లేదు ఫోన్లో మాట్లాడుకోవడానికి ఇద్దరి మధ్య అంత ఇన్వాల్వ్మెంట్ అయినా ఉండాలని నా అభిప్రాయం. లేకపోతే ఎవరితో మాట్లాడుకోవాల్సినంత పని ఉండదు. సో దేవుడు ఎంతగానో ప్రేమించిన మనతో మాట్లాడడానికి పరిశుద్ధ గ్రంథమైన జీవగ్రంథాన్ని మనందరికీ ఎన్నో సంవత్సరాల క్రితం నుంచే స్థిరపరిచి మనందరికీ తెలియపరిచి ఉన్నారు. సో అందులో నుంచే నేను హెచ్కేల్ గ్రంథం 12వ అధ్యాయం 28వ వచనాన్ని ధ్యానించడం జరిగింది. అయితే గత కొద్ది రోజులుగా నూతన సంవత్సర మొదలు నుంచి మనందరికీ తెలిసిందే, కొన్ని సంఘాలలో వాగ్దానాలు తీస్తారు, కొన్ని సంఘాలలో వాగ్దానాలు తీయరు. వాక్యమే ప్రధానమై ఉన్న వాళ్ళ దగ్గర ఏమైందంటే దేవుని ధ్యానించడమే వారి పని. అది నూతన సంవత్సరమైనా, నూతన రోజైనా, ముగింపు రోజైనా, ముగింపు సంవత్సరమైనా. కొత్త ఒక వింత, పాత ఒక రోత. మనందరికీ తెలిసిందే.
అయితే వారు సంఘానికి బయలుపరిచిన సంవత్సర వాగ్దానంలో వారు తెలియజెప్పిన వాక్య విధానం కొన్ని నిజంగా చెప్పకపోవడం అనేది ఒక అభ్యంతరంగా అనిపించింది. నేను ధ్యానించిన విధానాన్ని బట్టి నేను తెలియపరచడంలో తప్పు లేదని తెలుస్తుంది. సో ఎంతగానో నన్ను బలపరిచిన వారిని నేను ఎంతగానో ఆత్మీయంగా ఉండి వారికి తెలియపరచకుండా వారి వెనకమల మాట్లాడడం కంటే వారికి తెలిసే విధంగా వారు ఎలాగైతే అందరికీ తెలిసే, ప్రపంచానికి తెలిసే యూట్యూబ్లో ఎలా అయితే వారు తెలియపరిచారో అలాగే వారు కూడా తెలుసుకోవాలని నేను యూట్యూబ్లోనే తెలియపరచడం జరుగుతుంది. ఎందుకంటే ప్రపంచం మొత్తం ఏది వాస్తవం, ఏది అవాస్తవం, ఏది నిజం, ఏది నిజం కాకుండా అబద్ధంలా ఉంటుంది బ్రహ్మపరిచి అనేది తెలుసుకుంటూనే ఉంటారు ఎప్పటికప్పుడు. సో ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది ఎప్పుడు మనం ఆలోచించేది అందరి మంచి గురించే. సో ఆయనకి కూడా తెలుసుకోవాల్సిన సమయం నా ద్వారా వస్తుందని, ఇంత తొందరగా వస్తుందని నేనైతే అనుకోలేదు. సో తెలుసుకున్నాం, తప్పేమీ లేదు. నాకు తెలియకపోతే ఆయన చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఆయనకి తెలియాల్సిన సమయం వచ్చిందని నా ద్వారా అనుకుంటున్నాను. అయితే ఎంతో మంది ఉంటే బైబిల్లో ఒకే ఒక వ్యక్తిని నరపుత్రుడా అని పిలిచాడు. ఈ పాటికి అర్థమైంది ఎవరు అతను? ఇట్స్ గాడ్. ఎవరు? యెహెజ్కేలు గ్రంథంలో నరపుత్రుడా అని పిలిచాడు. ఎవరిని? యెహెజ్కేల్ని. ప్రత్యేకించి మీకు ఒక విషయం జ్ఞాపకం చేస్తా. ఎందుకు యెహెజ్కేల్ని ఈ దినాన్ని మనం ఆలోచన చేస్తున్నాం మీకు అర్థమవుతుంది. ప్రవక్తల్లో ఒక ప్రత్యేకమైన డిఫరెంట్ కోవకి చెందినవాడు యెహెజ్కేలు. అసలు అతనిని ప్రవక్త అనటం కంటే హల్లెలూయా సాక్షాత్తు దేవుణ్ణి చూపించాడు అనొచ్చు. అందుకే భక్తుడైన దావీదు ఆత్మవశుడు యొక్క మాట అంటాడు, దేవుని కంటే కొంచెమే తక్కువ వానిగా చేసుకుని ఉన్నావు, నీ మహిమా ప్రభావముతో వానికి కిరీటము ధరింపచేశావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చావు. హల్లెలూయా. నిజానికి మీ పైన నాకు నా దేవుడు అధికారం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు దేవుని ప్రజగా కొనియాడబడుతున్న ఇజ్రాయేలీల పైన యెహెజ్కేలుకి అధికారం ఇచ్చాడు. ఆమేన్. ఆయన ముందే అధికారం ఎవరు తీసుకోలేడు. హల్లెలూయా. సో అందుకని నిజానికి మనం గమనిస్తే ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తా. అందరూ ప్రవక్తలు నోటి మాటతో చెప్తారు. మన మాట్లాడదాం. అందరి ప్రవక్తలు నోటి మాటతో ప్రవచిస్తే యెహెజ్కేలు ఒక్కడే ప్రవచనాన్ని చూపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మన వాగ్దానం ఏంటి ఈ సంవత్సరం? యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయము 28వ వచనం ఏంటది? కాబట్టి నీవు వారితో ఇట్లనము, ఇకను నేను చెప్పిన మాటలన్నీ జరుగును, తప్పకుండా జరుగును. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్, ఆమేన్. ప్రవక్త చెప్పిన మాట ఆలస్యం అవ్వదు. హల్లెలూయా. ఆలస్యం ఎక్కడుంది అంటే నువ్వే మోసుకుంటూ పోయావు. హల్లెలూయా. ఆలస్యం ఎవరో కాదు, నువ్వే. ఎందుకంటే నువ్వు మానవుడివి. హల్లెలూయా, హల్లెలూయా. నరపుత్రుడికి ఆలస్యం అవ్వదు. ఆ నరపుత్రుడు ఏం చేశాడంటే ప్రవచనాన్ని ఎక్కడ ఆలస్యం అవుతుందని ప్రవచనాన్ని చూపించేశాడు. ఆమేన్, 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 ఆమేన్. రైట్. ఎందుకు అంటే అవన్నీ యెహెజ్కేలు గ్రంథం ధ్యానిస్తే మనకు అర్థమవుతుంది. కొన్ని మాటలు మీకు చెప్తా. ఎందుకు అంటే ప్రతి విషయాన్ని కూడా ప్రవచించేటప్పుడు యెహెజ్కేలు చూపిస్తూ ఉంటాడు. ఒక సందర్భంలో 4వ అధ్యాయం ఇంటికి మీరు చూసుకున్న తర్వాత ఇంటికి వెళ్తారు. 4వ అధ్యాయంలో ఇజ్రాయేలుని శత్రువులు ముట్టడి వేశాడు అనడానికి ఒక అక్కడ ఒక ఇజ్రాయేల్ భాగాన్ని చూపించి అలా ముట్టడి వేసినట్టు ఒక నమూనా చూపిస్తాడు. అంటే ఆ నమూనా చూడగానే ఆయన చెప్పాల్సిన ప్రవచనం అర్థమైపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా గోమలము, రైట్, ఆ మలాన్ని తెచ్చి వండి దాన్ని వండి దాని మీద ఉన్న ఆహారాన్ని తినేవాడు. హల్లెలూయా. అప్పుడు ఏంటంటే దేవుని యొక్క వేదన, ఇశ్రాయేలు యొక్క వ్యతిరేకతని ఆ క్రియల ద్వారా ప్రవచనాత్మకంగా చూపించేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒక్కొక్క సమయంలో అదే 5వ అధ్యాయంలో ఉంటుంది, తల వెంట్రుకలు కట్ చేసుకుంటాడు ఆయన. యెహెజ్కేలు చాలా డిఫరెంట్గా ఉంటాయి ఆయన చేష్టలు. ఎందుకు అంటే వారు ఎలా నశించబోతున్నారో చెప్పడానికి తల వెంట్రుకలు కట్ చేసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా చేతులు చాపి బహిరంగంగా ఏడుస్తూ ఉంటాడు. ఎందుకు అంటే దేవుడు అలా విలపిస్తున్నాడు మిమ్మల్ని బట్టి అని. హల్లెలూయా, అవునా కదా? ఎందుకు అంటే ఒక సందర్భంలో అయితే ఆయన ఉంటున్న ఇంటికి కన్న వేసుకొని సామాను బయటికి దొంగతనంగా తీస్తుంటాడు. నీ బ్రతుకులు అలాంటి స్థితులు రాబోతున్నాయని చూపిస్తూ ఉంటాడు. అంటే ప్రతిదీ కూడా ప్రవచనాత్మకంగా చూపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇలా జరుగుతున్న సమయంలో ఎన్నో ప్రవచనాలు, ఎన్నో పరిస్థితులు గుండా ట్రావెల్ చేసిన యెహెజ్కేలు ఇలా ప్రవచిస్తూ ఉంటే వాళ్ళు అనుకున్నారంట, ఎవరాళ్ళు?
ఇజ్రాయేలీలు. ఇజ్రాయేలీలు అనుకుంటున్నారంట యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయం 21వ వచనంలో రాయబడి ఉంది. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. ఆ. నరపుత్రుడా, దినములు జరిగిపోవచ్చున్నవి, ఆ. ప్రతి దర్శనము నిరర్థకమగుచున్నది అని ఇశ్రాయేలు దేశంలో మీరు చెప్పుకున్న సామెత ఏమిటి? ఒక నిమిషం ఆగమ్మా. ఏంటంట? దినములు జరిగిపోతున్నాయి. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కళ్ళ ఉద్దేశం. అయ్యో, ప్రవక్త మాకు ఆ ప్రవచనం చెప్పాడే, ఇంకా జరగలేదు అనుకునే దానికంటే ముందే ఫస్ట్ ఒక విషయం తెలుసుకో. నువ్వు మనిషివా, నరపుత్రుడివా? హల్లెలూయా. మనిషి ప్రవచనాన్ని పొందుకోలేడు. హల్లెలూయా. నరపుత్రుడికి ప్రవచనం ఆలస్యం అవ్వదు. హల్లెలూయా. మన మాటలు అర్థమవుతున్నాయి నేను అనుకుంటున్నా. ఎందుకు అంటే అందుకనే ఇక్కడ సాక్షాత్తు నరపుత్రుడిని ఎవరు మార్చారు? నరపుత్రుడిగా ఎవరిని పిలిచాడు? యెహెజ్కేలుని నరపుత్రుడిగా పిలిచేశాడు. ఎందుకు అంటే ఇక ఏ ప్రవచనం కూడా ఆలస్యం జరగకుండా అక్కడ చెడు కానీ మంచి కానీ ఏది చెబితే అది జరిగేటట్టు చేశాడు దేవుడు అక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ నువ్వు మారాలని ఆశపడుతున్నావా, ఇప్పుడే జరిగిపోతే, ఆలస్యం ఉండదు. హల్లెలూయా. నీ బ్రతుకులో నువ్వు కొన్ని విషయాల కోసం ఎదురు చూస్తున్నావా, నువ్వు అనుకున్నది నా దేవుడు నెరవేర్చబోతున్నాడు, ఇక ఆలస్యమే ఉండదు. ఇంతకాలంగా నిరీక్షిస్తున్నావా, ఆ నిరీక్షణ నీ బ్రతుకులో నేటితో నశించిపోయి నూతన సాక్ష్యములకు నువ్వు ప్రవేశిస్తున్నావు. హల్లెలూయా. ఇక ఆలస్యమే ఉండదు. ఆమేన్, ఆమేన్. అందుకే దేవుడు అన్నాడు, నువ్వు మనుషుని దావీదు అన్నాడు, నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడేపాటివాడు, నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. నిజానికి నరపుత్రుడు అర్హుడు కాదు. నిజానికి దర్శనం అంటే ఇది ధ్యానిస్తున్న వాడికి వచ్చేది దర్శనం. ఆమేన్, ఆమేన్. ఇది కలిగి ఉన్న వాడికి వచ్చేది దర్శనం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది కలగని వాడికి వచ్చేది కళ. హల్లెలూయా. ప్రభు చిత్తం అయితే ఇంకోసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా, దాని వ్యత్యాసం మీకు తెలియజేస్తా. ఎందుకు అంటే ఇది ధ్యానించేవాడు దర్శనాలతో చూస్తాడు ప్రతిదీ. ఆమేన్. అలానే కళలు రావని కాదు నా ఉద్దేశం. ఆమేన్. దర్శనం వచ్చిందంటే ఆలస్యం లేదని అర్థం. ఆమేన్, ఆమేన్. అయితే ఎన్నో చెప్తున్నాడు, ఇంటర్కలు కట్ చేసుకుంటున్నాడు, గోమలంతో చేస్తున్నాడు, విలపిస్తున్నాడు పడుకొని. హల్లెలూయా. ఒకసారి అయితే ఒకే వైపు తిరిగి పడుకుంటాడు. ఆయన వ్యతిరేకంగా ఉన్న ఇజ్రాయేల్ వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఉన్న దాన్ని బట్టి ఒకే సైడ్కి కదలకొని పడుకుంటాడు. ఇవన్నీ చూసి వాళ్ళు అనుకుంటున్నారు ఇజ్రాయేలీలు, చూద్దాంలే జరగవులే, ఇప్పుడు ఆడ జరుగుతాయి ఇవన్నీ, దేవుడు చెప్పే అన్నీ ఆడ జరుగుతాయి. హల్లెలూయా. అనగానే సాక్షాత్ యెహెజ్కేలు ద్వారా దేవుడు కార్యం చేస్తున్నాడు. ఏమని తెలుసా? 21వ వచనం చదవమ్మా. 22. నరపుత్రుడా, దినములు జరిగిపోవచ్చున్నవి, ప్రతి దర్శనము నిరర్థకమగుచున్నది అని ఇశ్రాయేలు దేశంలో మీరు చెప్పుకున్న సామెత ఏమిటి? ఏంటంట? ప్రతి పని జరగట్లేదని వీరు ఒక సామెత చెప్తున్నారంట. ఏంటది సామెత అంటే? సామెత అంటే ఏంటి? ప్రోవెబ్స్ అనబాకండి. హల్లెలూయా. సామెత అంటే పదే ఇక జరగట్లే వాళ్ళ జీవితంలో. అవునా కదా? అంటే నీ విషయంలో ఎన్నో ప్రవచనాలు పొందుకున్నావు, ఎన్నో విషయాలు పొందుకున్నావు నువ్వు, కానీ ఏది జరగట్లా. మన మాట్లాడతామయ్యా, ఎన్నో ప్రవచనాలు, ఎన్నో వాగ్దానాలు. మర్చిపోయి న్యూ ఇయర్ వాగ్దానాలు పెట్టండి. వాగ్దానాలు కూడా ఎన్నో ఉన్నాయి, కానీ ఏది మన బ్రతుకులో నెరవేరట్లా. అక్కడ మనం చెక్ చేసుకోవాలి. ఏంటి తెలుసా? ఏ వాగ్దానం మన బ్రతుకుల్లో నెరవేరట్లేదు అనేది ఒక సామెతగా మారిపోయిందంట. హల్లెలూయా. ఎప్పుడైతే నీ బ్రతుకులో జరగట్లేదనే సామెత వాడుకలోకి వచ్చిందో అప్పుడు వస్తాడు ఆయన. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నిన్ను బట్టి దేవునికి అవమానం కలుగుతుంది. నువ్వు మనిషిగా ఉండి నరపుత్రుడి నోటి నుండి వస్తున్న ప్రతి మాటని అవమానపరుస్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, నిజానికి నువ్వు నరపుత్రుడిగా మారితే ఆలస్యం లేకుండా జరుగుతుందంట. ఆమేన్, ఆమేన్. సో ప్రియ దేవుని బిడ్డలారా, మరి నీ బ్రతుకుని ఆయన తట్టు తిప్పుకొని నరపుత్రుడిగా మార్చుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నా ప్రభు నిన్ను హెచ్చించబోతున్నాడు ఈ రాత్రికాల సమయంలో. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అది సామెతగా మారిపోగానే ఆయన కోపం వచ్చింది. అసలు సామెతగా మారింది అంటే నేను యాక్సెప్ట్ చేయను అని కంటిన్యూస్గా చదవమ్మా. కావున నీవు వారికి ఈ మాట తెలియజేయము. ఏంటంట? నీవు వారికి ఈ మాట తెలియజేయము. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇక మీదట ఇశ్రాయేలులో ఎవరునూ ఈ సామెత పలకకుండా నేను దానిని నిరర్థకము చేసేదను గనుక నీవు వారితో ఇట్లనము, దినములు వచ్చుచున్నవి, ప్రతి దర్శనము నెరవేరు. చాలమ్మా. దినములు వచ్చుచున్నవి, ప్రతి దర్శనము, చెప్పండి మీ పక్కన వాళ్ళతో, ప్రతి దర్శనము నెరవేరును. చెప్పండి మీ పక్కన వాళ్ళతో చెప్పండి. దినములు వచ్చుచున్నవి, ప్రతి దర్శనము నెరవేరును. హల్లెలూయా. ఇక సామెతలు అర్థమైందిగా, లైవ్ వెళ్తుంది కదా, ఇలాంటివి ఏమి ఉండవు ఇంకా. హల్లెలూయా. ఇక జరగదనేది ఉండదు. ఆమేన్, ఆమేన్. ప్రత్యేకించి చాలా ధైర్యంగా చెప్పగలను, నేను ఈ సంఘంలో ఎన్నో కార్యాలు చేశాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. 31st నైట్ కూడా లాస్ట్ ఇయర్ మీకు రికార్డెడ్ ఉంది, మీరు చెక్ చేసుకోండి. దేవుడు అక్కడ మాట్లాడిన ప్రతి మాట నెరవేర్చాడు, రుజువుతో సహా చూపిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుడు చెప్తున్నాడు, నిజానికి ఇక్కడ ఒక విషయానికి ఆయన బాధపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని తెలుసా? 27వ వచనం చదువు ఒకసారి. నరపుత్రుడా, దీనికి కనబడిన దర్శనము అమ్మా క్లియర్ గా వినండి. నరపుత్రుడా, దీనికి కనబడిన దర్శనము నెరవేరుటకు బహు దినములు జరగవలెననియు బహు కాలము జరిగిన తర్వాత కలుగు దానిని వీడు ప్రవచించుచున్నాడనియు ఇశ్రాయేలు చెప్పుకొనుచున్నారు కదా. ఏంటంట? బహుకాలము జరిగిద్దని వీడు ప్రవచించుచున్నాడు.
హల్లెలూయా. జరిగిన తరువాత కలుగు దానిని వీడు ప్రవచించుచున్నాడు కదా అని ఎవరు చెప్తున్నారు? ఇజ్రాయేలీలు చెప్తున్నాడు. ఆమేన్. అందుకని 28వ వచనం ఇప్పుడు చదువమ్మా. కాబట్టి నీవు వారితో ఇట్లనము, ఇకను ఆలస్యం లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును, నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును, ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా. మరి నీ నా బ్రతుకులో ఎలా జరగాలి? ఇక ఆలస్యం లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును, నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. చెప్పాలి ఏంటంట? తప్పకుండా జరుగును. ఇదే దేవుడు చెప్తున్న మాట. అది హెచ్కేల గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం నుంచి 28వ వచనం దాకా మనం ఒకసారి ధ్యానించుకున్నట్లయితే, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, తిరుగుబాటు చేయు వారి మధ్య నీవు నివసించుచున్నావు. వారు ద్రోహులై ఉండి చూచుకనులు కలిగియు చూడకయున్నారు, విను చెవులు కలిగియు వినకయున్నారు. నరపుత్రుడా, దేశాంతరము పోవు వానికి తగిన సామాగ్రిని మూట కట్టుకుని పగటి వేళ వారు చూచుచుండగా నీవు ప్రయాణమై నీవున్న స్థలమును విడిచి వారు చూచుచుండగా మరి ఒక స్థలమునకు పొమ్ము. వారు తిరుగుబాటు చేయువారు అయినను దీన్ని చూచి విచారించుకొందురేమో. దేశాంతరము పోవు వాడు తన సామాగ్రిని తీసుకొనినట్లు వారు చూచుచుండగా నీ సామాగ్రిని పగటి యందు బయటికి తీసుకొని వచ్చి వారు చూచుచుండగా అస్తమయమున ప్రయాణమై పరదేశమునకు పోవు వాని వలె నీవు బయలుదేరవలెను. వారు చూచుచుండగా గోడకు కన్నము వేసి నీ సామాగ్రిని తీసుకొని దాని ద్వారా బయలుదేరుము. వారు చూచుచుండగా రాత్రి యందు మూట భుజము మీద పెట్టుకొని నేల కనబడకుండా నీ ముఖము కప్పుకొని దానిని కొనుపొమ్ము. నేను ఇజ్రాయేలుకు నిన్ను సూచనగా నిర్ణయించి తిని ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను చేసి తిని. ఎట్లనగా నేను దేశాంతరము పోవువాడనైనట్టుగా పగటి యందు నా సామాగ్రిని బయటికి తెచ్చి అస్తమయమున నా చేతితో గోడకు కన్నము వేసి వారు చూచుచుండగా సామాగ్రిని తీసుకొని మూట భుజము మీద పెట్టుకొంటిని. ఉదయమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు చేయనిదేమని తిరుగుబాటు చేయు ఇజ్రాయేలీయులు నిన్ను అడుగుదురు గనుక నీవు వారితో ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ దేవోక్తి భావము యెరూషలేములోనున్న ప్రధానికిని దానిలోనున్న ఇజ్రాయేలులందరికీ చెందును. కాబట్టి వారికి ఈ మాట చెప్పుము, నేను మీకు సూచనగా ఉన్నాను, నేను సూచించినది వారికి కలుగును. వారు చెరలోనికి పోయి దేశాంతర నివాసులగుదురు. మరియు వారిలో ప్రధానుడగువాడు రాత్రి యందు సామాగ్రిని భుజము మీద పెట్టుకొని తానే మోసుకొని పోవుటకై తన సామాగ్రిని బయటకు తెచ్చుకొనవలెనని గోడకు కన్నము వేసి నేల చూడకుండా ముఖము కప్పుకొని పోవును. అతని పట్టుకొనుటకై నేను నా వలయొగ్గి వాని చిక్కించుకుని కల్దీయుల దేశమైన బబులోనుకు వాణ్ణి తెప్పించెదను. అయితే ఆ స్థలమును చూడకయే అతడు అక్కడ చచ్చును. మరియు వారికి సహాయులై వచ్చిన వారి అందరినీ అతని దండు వారందరినీ నేను నలుదిక్కుల చెదరగొట్టి కత్తి దూసి వారిని తరిమెదను. నేను వారిని అన్యజనులలో చెదరగొట్టి ఆయా దేశములో వారిని వెళ్ళగొట్టిన తరువాత నేను యెహోవా వాణినయ్యున్నానని వారు తెలుసుకుందురు. అయితే నేను యెహోవా వాణినయ్యున్నానని అన్యజనులు తెలుసుకున్నట్లు వారు తాము చేరిన అన్యజనులలో తామ హేయ కృత్యములన్నిటినీ వారు వివరించి తెలియజెప్పుటకై ఖడ్గము చేత కూలకుండను, క్షామముకు చావకుండను, తెగులు తగలకుండను నేను వారిలో కొందరిని తప్పించెదను. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును, నరపుత్రుడా, వణుకుచూనే ఆహారము తిని తల్లడింపును చింతయు కలిగి నీళ్లు త్రాగి దేశములో నీ జనులకి ఇలాగు ప్రకటించుము, యెరూషలేము నివాసులను గూర్చి ఇజ్రాయేలు దేశమును గూర్చి ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, దానిలోనున్న కాపురస్తులందరూ చేసిన బలాత్కారమును బట్టి దానిలోని సమస్తమును పాడైపోవును గనుక చింతతో వారు ఆహారము తిందురు, భయభ్రాంతితో నీళ్లు త్రాగుదురు. నేనే యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు కాపురపు పట్టణమును నిర్జనములుగా ఉండును, దేశము పాడగను.
మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును, నరపుత్రుడా, దినములు జరిగిపోవచ్చున్నవి, ప్రతి దర్శనం నిరార్థకమగుచున్నది అని ఇజ్రాయేలులు దేశములో మీరు చెప్పుకొను సామెత ఏమిటి? కావున నీవు వారికి ఈ మాట తెలియజేయుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇక మీదట ఇజ్రాయేలులో ఎవరునూ ఈ సామెతను పలకకుండా నేను దానిని నిరార్థకము చేసేదను కనుక నీవు వారితో ఇట్లను, దినములు వచ్చుచున్నవి, ప్రతి దర్శనము నెరవేరును, వ్యర్థమైన దర్శనములైనను ఇచ్చకలాడు సోదెగండ్ల మాటలైనను ఇజ్రాయేలులో ఇక ఉండవు. యెహోవానైన నేను మాట ఇచ్చుచున్నాను, నేనిచ్చు మాట ఇకను ఆలస్యము లేక జరుగును. తిరుగుబాటు చేయువారలారా, మీ దినములలో నేను మాట ఇచ్చిన దాన్ని నెరవేర్చెదను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మరలా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, వీనికి కనబడిన దర్శనము నెరవేరుటకు బహుదినములు జరగవలననియు, బహుకాలము జరిగిన తరువాత కలుగు దాన్ని వీడు ప్రవచించుచున్నాడనియు ఇజ్రాయేలులు చెప్పుకొనుచున్నారు గదా. కాబట్టి నీవు వారితో ఇట్లనుము, ఇక ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీయు జరుగును, నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. ఇదే యెహోవా వాక్కు. ప్రైజ్ ద లార్డ్. దేవుని మాట అక్షరమైన పొల్లైన తప్పదు. దీనికి మనం జతపరచకూడదు, తీసివేయకూడదు. లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును, తప్పకుండా జరుగును. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడు ఇక ఆలస్యం లేకుండా మన జీవితాలలో ఆయన చెప్పిన ప్రతి మాటని నెరవేర్చబోతున్నాడు. ఈ ఇయర్ మన సంఘానికి ఇచ్చిన వాగ్దానము, ది ఇయర్ ఆఫ్ మేనిఫెస్టేషన్. ఆమేన్. ది ఇయర్ ఆఫ్, అందరూ చూస్తున్నారు కదా, ది ఇయర్ ఆఫ్ మేనిఫెస్టేషన్. హల్లెలూయా. నీలో నుంచి నీకు ఒక అభివ్యక్తీకరణ జరగబోతుంది, ఒక రూపాంతరం, ఒక నూతనమైన అనుభవంలోకి నువ్వు ట్రావెల్ చేయబోతున్నావు. నువ్వు పట్టుకున్నది ఏంటో నువ్వు తెలుసుకోబోతున్నావు, నువ్వు ఎలా పొందుకోబోతున్నావు ఇది నన్ను తెలుసుకోబోతున్నావు. ఆమేన్. ఇక నీ బ్రతుకులో ఆలస్యమే లేకుండా దేవుడు మాట్లాడిన ప్రతి మాటలన్నీ జరగబోతున్నాయి. ఆమేన్. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. దేవుడు మన సంఘమునకు ఇచ్చిన వాగ్దానం ఇది. సో మీ అందరికీ మీకు అయిపోయిన తర్వాత, ఈ సెషన్ అయిపోగానే మీకు ఇవన్నీ ఇవ్వబడతాయి. మీకు అన్ని, మీకు బిడ్డలు వాలంటీర్స్ మీకు ఇవన్నీ డిస్ప్లే పంపిస్తారు. ఇవన్నీ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇవి తీసుకొని వెళ్ళండి, మర్చిపోవద్దు. రైట్? గాడ్ బ్లెస్ యు ఆల్. మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. సో 12వ అధ్యాయంలో ఉన్న యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయంలో ఉన్న 28 వచనాలు మనం ఇప్పుడు ధ్యానించామండి. అయితే ఈ 28 వచనాలలో ఎక్కడా కూడా మీరు గమనించినట్లయితే ప్రభు అయిన యెహోవా వాక్కు ప్రత్యక్షమై యెహెజ్కేలు గారికి బయలుపరిచిన విధానం, ఆయన చేసిన విధానం, ఆయన తిరిగి మళ్ళీ యెహెజ్కేలు గారు ప్రజలందరికీ జరగబోతున్న విధానాన్ని చూపించిన విధానమే ఉంది. కానీ ఎక్కడా కూడా ఆశీర్వాదాలు లేవు. ఎక్కడా కూడా ఇది మీకు నెరవేరుతుంది, ఇప్పుడు ఉన్న సందర్భం, మనం ఉన్న ఈ 2025వ సంవత్సరానికి ఇది మీకు నెరవేరుతుంది అన్నది లేదు. ఇది చెప్పబడిన దగ్గర దేవుడు చెప్పబడిన మాట, చెప్పబడిన కాలంలో నెరవేరిన మాట ఇది మనం చదువుతుంది. 28 వచనాలు చదివినా కూడా నాకు ఎక్కడ తారసపడని ఆశీర్వాదం, మేలులు, దీవెనలు, వాగ్దానాలు. మరి గొప్ప గొప్ప వాళ్ళు వాళ్ళ స్వార్థాలకి కనులుండి కూడా చూడక వాక్యాన్ని, చెవులుండి కూడా వినక, ఎందుకు మరి ఇలా ఉంటున్నారనేది హాస్యాస్పదంగా ఉందండి. ఎవరిని మెప్పించడానికి, ఎవరి మెప్పు కోసం చేస్తున్నాం అనేది గమనించుకోగలరని ప్రతి ఒక్కరికి దేవుడిచ్చిన జ్ఞానం ఉంది. సో ఆలోచించండి. నేను చదివిన 12వ అధ్యాయంలో 28 వచనాలు నాకైతే ఎక్కడా తారసపడలేదు. ఇక్కడ దేవుడు తెలపబడుతున్న మాట యెహెజ్కేలు అనే ప్రవక్త గారు తెలియపరుచుతున్న విధానమే ఉంది. ఎక్కడా కూడా మేలులు లేవు, ఆశీర్వాదాలు లేవు. ఇంకా చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే, జరగబోతున్న నాశనాన్ని
ఇక తావు లేదు, ఇక సమయం లేదు, ఇక ముగిసిపోతుందని కఠినంగా దేవుడు చెప్పిన పదజాలమే ఉంది. ప్రతి ఒక్క మాట కూడా దేవుడు కఠినంగా ఇక లేదు, మీరు సోదెగాండ్ల మాట వింటున్నారు, హాస్యాస్పదంగా సామెతగా మాట్లాడుతున్నారు, ఇచ్చకమైన మాటలాగా తీసేస్తున్నారు, ఇక సమయం లేదు అని దేవుడు తెలియపరిచిన విధానమే ఉంది. నాకైతే ఎక్కడ కనబడలేదు. మరి మేనిఫెస్టేషన్ అన్నారు, మ్యానిపులేషన్ ఏమోనని చెప్పి నా ఉద్దేశం అండి. అంతే. మేనిఫెస్టేషన్ మ్యానిపులేషన్ చేయడానికి బాగుందండి. మీరు వాడుకున్న వచనం అయితే మ్యానిపులేషన్ చేసడానికి బాగుండిద్దండి. సో అందరు గమనించగలరని నా ఉద్దేశం. అంతేనండి. మనకు తెలిసిన విధానంలో బైబిల్ని చదివితే స్వార్థమైపోయిద్దండి. బైబిల్ తెలిపే విధానంలో మనం చదవగలిగితే దేవుని మాట మనందరికీ తెలియపరచబడిద్ది అనే ఉద్దేశం నాలో ఉన్నది. ఆ ఉన్నదే నేను తెలియపరచడం జరిగింది. నా విధానంలో చదివితే మేలులు ఆశీర్వాదాలు ఆ ఒక్క మాటను పట్టుకొని ఇక వస్తాయి అన్న సంగతే చెప్పాలి. కానీ బైబిల్ తెలపబడే విధానంలో చదివితే అక్కడ మేలులు లేవు, ఆశీర్వాదాలు లేవు. కానీ ఉన్నాయని ప్రకటించారంటే వాళ్ళేనండి గొప్పవాళ్ళు. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమే మనందరికీ చెందుతుంది. ఆయన నామం ఒక్కటే మనందరికీ విముక్తి కలుగజేస్తుంది. యోహాను సువార్తలో తెలపబడిన ఒక వాగ్దానం తప్పితే ఏ వాగ్దానము నాకు సంబంధించిన కాదు అని నేను అనుకుంటున్నానండి. మరి మీరు ప్రశ్నించుకోగలరు. యోహాను సువార్త 14:6 నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. వన్ అండ్ ఓన్లీ ఎక్స్క్లూజివ్ వర్డ్. ఇంకొకరు లేరు, ఇంకొకరు కారు. ఆయన మార్గాన్ని, ఆయన నీతిని వెతకకుండా ఇంకేదో లోకపరమైన వాటి గురించి ఆలోచిస్తా, అది మీకే తెలియాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.